ప్రతి ఊరికి ఇదే జరుగుతుంది. మన 135 పంచాయతీలు ఇదే జరుగుతుంది. ఎవరు పట్టుకోలేదో మన సంగతరా. కానీ దయచేసి నియోజకవర్గ ప్రజలారా ఇది గమనించాలి. మీరు రాజకీయం ఏం జరుగుతుంది, దైవం లాంటి శ్రీనివాసరెడ్డి గారి పరిపాలనలో ఉన్న రాజ్యంలో ఏం జరుగుతుంది మీరు దయచేసి గమనించాలని వేడుకుంటూ మైస వెంకట ఆత్మకి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని అందరి తరఫున వేడుకుంటూ మైస వెంకటే జోహార్, మైస వెంకటే జోహార్, మైస వెంకటే జోహార్, మైస వెంకటే అత్యంత నమ్మకమైన కార్యకర్త, పోచారం కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండే వ్యక్తి మన వెంకన్న, తగ్లపల్లి మాజీ సర్పంచ్ వెంకన్న. మరి వారు నిన్న సాయంత్రము పొలం దగ్గర హత్య చేయబడడం జరిగింది. మరి ఇది మా కాంగ్రెస్ పార్టీకి కానీ పోచారం కుటుంబం కానీ మా కార్యకర్త, మా నాయకుడు చనిపోవడము ఎంతో దురదృష్టకరం. వారి కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, నియోజక ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది అనేది మన నియోజకవర్గంలో. మరి ఈ రోజు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు 7వసారి ఎమ్మెల్యే అయిండు మీ అందరి ఆశీర్వాదంతో. మరి ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయింది ఆయన ఎమ్మెల్యే ఉండబట్టి. మరి ఏ రోజైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారి అండతోని ఎక్కడైనా హత్య రాజకీయాలు నడిచినాయా లేవా అనేది మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు మరి గతంలో 2004లో ఎప్పుడైతే మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోవడం జరిగిందో, మరి ఆ రోజు వలసదారుడు బాజిరెడ్డి గోవర్ధన్ రావు వచ్చి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఆ రోజు 2004లో మరి వారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా హత్య చేసిన వ్యక్తి మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న సాయిరెడ్డి గారిని ఆ రోజు బాజిరెడ్డి గారు ఇదే విధంగా వాళ్ళ నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా దారుణంగా హత్య చేయించిండు ఈ బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వ్యక్తి కూడా ఆ రోజు మన వలసదారుడే, పక్క నియోజకవర్గం వచ్చి పోటీ చేసి ఆ రోజు గెలిచిన వ్యక్తి.
మన 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్న రోజులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా వారు ప్రభుత్వం ఉండే కాబట్టి మన నియోజకవర్గంలో ఇటువంటి హత్య రాజకీయాలు నడుస్తూనే ఉండే. మరి వారు మళ్ళా 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఏ ఒక్క రోజైనా ఎటువంటి హత్య రాజకీయాలు మన నియోజకవర్గంలో జరిగినాయనేది మనం తెలుసుకోవాలా. మరి ఈ రోజు మళ్ళా ఒక హత్య రాజకీయం జరిగింది. గత 15 రోజుల ఇది రెండో హత్య రాజకీయం. మరి ఈ రోజు ఎవరైతే ఏనుగు రవీందర్ రెడ్డి ఈయన కూడా వలసదారుడే. నేను మా నియోజక ప్రజలకి చేతులు జోడించి దండం పెడుతున్నా, దయచేసి మనమందరము ఈ వలసదారులని మన నియోజకవర్గంలో రానియకుండా ఉంచడం మన ధర్మము. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణము కాపాడము మనందరి ధర్మం. కాబట్టి నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రోజు నిన్న మన వెంకన్నగారు మాజీ సర్పంచ్ గారిని ఎవరైతే చంపిండో నారాయణ అని మాజీ ఎంపీటీసీ, మరి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి బాజిరెడ్డి, ఇద్దరు తోడు దొంగలే. వీడు బడా దొంగ, వీడు ఇంకొక బడా దొంగ. ఇద్దరు పార్ట్నర్స్, వ్యాపారాలలో ఇద్దరు పార్ట్నర్స్. బాజిరెడ్డి పార్ట్నరు, ఏనుగు రవీందర్ రెడ్డి ఈయన. ఇద్దరు కలిసి వ్యాపారాలలో పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఈ రోజు మన నియోజకవర్గంలో పార్ట్నర్షిప్ లని హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు దీని ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం ఈ హత్య రాజకీయాల్ని ఆపాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలకి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాడు. మరి ఈ రోజు టాక్లీలో వారం కిందట టాక్లీలో కూడా జీవన్ రావు అని పెద్ద మనిషి, అక్కడ కూడా ఏనుగు రవీందర్ రెడ్డి గారి వర్గము, బాజిరెడ్డి వర్గము, ఇద్దరు వర్గాలు ఒకటే ఇక్కడ మన నియోజకవర్గంలో. ఈ రెండు వ్యక్తుల వర్గాలు కలిసి టాక్లీలో మన జీవన్ రావుని ఊర్లో తరిమి కొడితే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి మొన్న ఇంటికి వచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. మరి ఈ మధ్యకాలం 15 రోజుల కాలంలోనే 2 హత్యలైనాయి. మరి 2 హత్యల కారణము ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధనే. ఎందుకంటే వీళ్ళకి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని తట్టుకోలేకపోతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర బలమైన నాయకత్వం ఉంది కాబట్టి ఆ నాయకత్వాన్ని సంపాదన ఆలోచనతో ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఏనుగు రవీందర్ రెడ్డి చాలా బాధ అనిపించింది. మరి ఈ రోజు ఇవన్నీ హత్య రాజకీయాలు మానేపియాలంటే ఈ వలసదారులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీళ్ళని నియోజకవర్గంలో తీయకుండా తరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లండన్ లో పోయి కూర్చున్నాడు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇక్కడ చెప్పేసిపోయిండు, బ్రదర్ నువ్వు ఎవరిని చంపుకో, నేను లండన్ లెక్కంటే ఫోన్లు చేసి మా పోలీసులతో నేను మాట్లాడుకుంటా అని చెప్పేసి. ఆ విధంగానే పోలీసులు కూడా సహకరిస్తున్నారు ఆయనకి. నేను అడుగుతున్నాను తెలియక పోలీసు మిత్రులకి, ఎన్నడూ లేని విధంగా మరి ఈ మధ్య కాలంలో నేను చాలా సార్లు హెచ్చరించిన మీ అందరికీ పోలీసు మిత్రులకు కూడా, చేయి దాడిపోతుంది నియోజకవర్గంలో. మీరు యంత్రాంగం అందరూ మంచిగా ఉండాలా, చేయి దాటిపోయే పరిస్థితి వస్తుందని చెప్తుంటే కూడా మీకు హెచ్చరించినా కూడా మీరు నా మాటను గాని మా నాయకుల మాటను గాని బేఖతరు చేసిండు. ఈ రోజు మూల్యం ఏంది? మా నాయకుడు, మా పోచారం కుటుంబంలో ఉన్న ఒక కార్యకర్త హత్యకు గురి అవడము, దీనికి మూల్యము మీరే పోలీసు త్యాగం చెల్లించాలని చెప్పేసి ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రోజు మీరు జాగ్రత్త వహించుంటే నేను ఏదైతే చెప్పానో చాలా రోజుల నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గము, బాజిరెడ్డి వర్గము 2 వర్గాలు కలిసి మా నాయకులని హింసిస్తున్నారు. కొంచెం జాగ్రత్త వాళ్ళకి హెచ్చరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు మా మాటల్ని బేఖతరు చేశారు. ఈ రోజు మరి మూల్యము కారణం ఏమైందో ఆలోచించుకోండి. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? నిజామాబాద్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఏం జరుగుతుంది? పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఈ రోజు పోలీస్ కమిషనర్ గరీబోలను పట్టుకోవడం కాదు. కమిషనర్ గారు ఈ రోజు ఈ హత్య రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తులని, దీనికి ప్రోత్సహించే వ్యక్తులని కఠినంగా శిక్షించి వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాను.
మీరు ఏమన్నా అనుకోండి, నేను ఏ రోజు కూడా పోలీస్ యంత్రాంగం మీద, పోలీస్ వ్యవస్థ మీద నాకు మంచి గౌరవం ఉంది. కానీ మీరు రోజు మీరు ఏవైతే బాన్సోడ కాన్ఫరెన్స్ లో మీరు రోజు ఏదైతే మీ చేయి దాటిపోయే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి ఈ రోజు ఈ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మా పరిస్థితి ఈ రోజు వెంకన్న ఎవరో కాదు, పోచారంలో ఒక కుటుంబ సభ్యులు కాబట్టి మాకు ఈ రోజు బాధ ఉంది. నియోజకవర్గంలో ఏ వ్యక్తి ఇట్లా హత్యలకు గురైనా ఎవరైనా సరే మాకు ఇదే రకంగా బాధ ఉంటది. ఈ రోజు బాన్సోడ నియోజకవర్గంలో ఈ హత్యలకి పాల్పడకుండా ఉండాలంటే మీరందరూ కఠినంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా శిక్షించాలా. ఎవరైతే హత్యలు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని జైలుకు పంపిస్తే నేను జ్యుడిషియర్ని కూడా నా విజ్ఞప్తి, నేను ఇవన్నీ చౌరస్తా నుంచి మా జ్యుడిషియల్ అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరికి ఒక నమ్మకం ఏర్పడేది, హత్య చేయంగానే ఏముంది కోర్టుకు పోతే 10 రోజుల్లో బెయిల్ వస్తుందన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు వ్యవహారం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఒకటే, మా నియోజకవర్గ ప్రజల తరఫున నా విజ్ఞప్తి ఒకటి, ఎవరైనా సరే నేను హత్య చేసినా ఇంకెవరైనా హత్య చేసినా ఈ రోజు 10 సంవత్సరాల పాటు జైలుకి రాకుండా ఉంటే ఏ ఒక్క ఇటువంటి కార్యక్రమాలు మీరు కోర్టు ద్వారా వాళ్ళని శిక్షిస్తే 10 సంవత్సరాల వరకు బయటకి రాకుండా జైల్లో ఉంటే గినా ఏ ఒక్క హత్య జరగదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మాకెంతో బాధాకరం, 15 రోజుల మా 2 కార్యకర్తలను కోల్పోయినాము. దీనికన్నిటికీ కారణము ఇద్దరు వ్యక్తులు, అది బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి. మీరు ఇద్దరు వ్యక్తులని పోలీస్ యంత్రాంగం కంట్రోల్ చేయకపోతే మా నియోజకవర్గం నుంచి 10,000 మందితోని పోలీస్ కమిషనర్ కుట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మా వెంకన్న గారి హత్యకి కారణమైన వ్యక్తులని తప్పకుండా మీరు అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు అంటే మా తడాకేందో మేము కూడా చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇక్కడ 2 నిమిషాలు నివాళులు అర్పించి ఆ పార్థివ దేహాన్ని తగిలేపల్లి మనందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వెళ్లి ఇదే కార్యక్రమం. ఇక్కడ హింసకు తావులేదు, ఫస్ట్ నుండి ఇక్కడ హింసకు తావులేదు, ఏదన్నా శాంతియుతమే. మేమంతా గాంధీజీ వారసులం, మహాత్మా గాంధీ వారసులమే. మేమిక్కడ పోచారంగారు అనుచరులు అంటేనే హింసకు తావులేదు. ఇది సత్యం, ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ గౌరవ ఇప్పుడు పోలీసు వారికి తెలవట్లేదు ఎందుకని మాకు అర్థం కాలేదు. మేమంతా శాంతియుతంగానే చేస్తున్నాము. మైస వెంకట గారి పార్థివ దేహం వస్తే ఇక్కడ కార్యకర్తలందరూ 2 నిమిషాలు సందర్శించి వారితో పాటు మన ఎవరైతే మన ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు గారు కూడా నివాళులు అర్పించడానికి వర్ణిలోనే ఉన్నారు. పెద్దలు మన ఆత్మీయులంతా వర్ణిలోనే ఉన్నారు. అట్లాగే భాస్కర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర నాయకులు, భాస్కర్ బాబు గారు వీరంతా నివాళులు అర్పించడానికి ఈ రోజు బాన్సోడ నియోజకవర్గం మొత్తం కదిలొచ్చింది. ఈడ హింసకు తావులేదు, ఏదున్నా శాంతి